హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి వంటలకు స్వాగతం. నేను గోధుమ పిండి బిస్కెట్లు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయండి, పిల్లలకు బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు ఎంతో హెల్తీ అండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను గోధుమ పిండితోటి బిస్కెట్లు చేస్తున్నానండి. దానికి 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. 2 కప్పులు గోధుమ పిండికి 3/4 కప్పు పంచదార పొడి వేసుకుంటున్నాను. దీంట్లోనే యాలక్కాయలు వేసాను. 1 స్పూను నువ్వులు వేస్తున్నాను. 1/4 కప్పు నెయ్యి వేస్తున్నానండి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలా. మొత్తం ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెమే పడతాయండి, ఎక్కువ పట్టవు. పంచదార వేసాం కదా, లూజ్ వచ్చేస్తుంది పిండి. ఇదిగోండి, ఇలా గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననియండి. ఈ 10 నిమిషాల్లో పంచదార కూడా కరిగి కొంచెం లూజ్ వస్తుంది పిండి. ఇదిగోండి, 10 నిమిషాలు అయిపోయింది. దీన్ని మళ్ళీ గట్టిగా కలుపుకొని, ఇదిగోండి నేను చెప్పని మర్చిపోయాను, దీంతో ఒక 1/2 కప్పు నీళ్లు పట్టినాయండి. చూసేసుకోండి, పంచదార ఉంది కదా, కొంచెమే పడతాయి వాటర్. ఇది మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని మూడు నెలలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవ్వండి, కొద్దిగా పిండి వేసుకొని దీని మీద ఇలాగా మందంగా చేసుకోవాలండి. మందంగా చేసుకుంటేనే బాగుంటాయి బిస్కెట్లకి. ఇవ్వండి, మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో చేసుకోవచ్చండి. నేను ఈ మూతతో చేస్తున్నాను, ఈ గిన్నెతోటి. ఇవ్వండి, ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తం తీసేసుకొని మళ్ళీ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే చేసుకోవాలండి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలా. చుట్టూ పిండి అంతా తీసేసి మళ్ళీ చేసుకోవచ్చు. అలాగా చేసుకోవాలా. ఇదిగోండి, చిన్న గిన్నెతో కూడా ఇలా చేసుకోవచ్చండి, ఎలాగా మనకి ఇష్టమైనట్టు. చూసారుగా, అవి అయితే చిన్న బిస్కెట్లుగా వస్తాయి. ఇవ్వండి, ఇలా వస్తాయి. ఈ మందాన్ని వస్తే చాలండి. ఇవ్వండి, ఆయిల్ పెట్టుకున్నాను. నేను బాగా వేడి అవ్వాలండి, లేకపోతే బిస్కెట్లు విడిపోతాయి. బాగా ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని బిస్కెట్లు వేసుకోవాలండి. అలా వేడవ్వాలా, లేకపోతే విడిపోతాయండి బిస్కెట్లు. ఇలాగ ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలా, మొత్తం ఒకసారి వేసుకోకూడదు. వేసిన వెంటనే కలుపుకోకూడదు. కొంచెం ఉడికిన తర్వాత కాలినాక అప్పుడు కలుపుకోవాలా. వాడిని వేసుకున్నాక స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు అయ్యే పైకి తేలుతున్నాయి చూడండి. ఇలా పైకి తేలినప్పుడు మనం కలుపుకోవాలా గరిటె పెట్టి. ఇలా కాలిన తర్వాత రెండో పక్కకు తిప్పుకోవాలండి. ఇప్పుడు కొంచెం మంట కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇలాగా మొత్తం తిరగేసుకోవాలి. ఇలాగా స్టేజ్కి వచ్చినాక తిప్పుకుంటూ ఉండాలండి దగ్గరుండి. రెండు పక్కల బాగా కాలేదు, ఇట్లా తిప్పుకుంటూ ఉంటే. ఇదిగోండి, ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలా. ఇప్పుడు ఈ కాలనీయండి, బొబ్బుల్స్ కూడా ఆగిపోతున్నాయి. తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను.
ఇదిగోండి ఇంకో రాహం చేసాం కదా, అవి కూడా వేస్తున్నాను. అలాగే నూనె బాగా కాగిన తర్వాత వేసుకొని సిమ్లో పెట్టుకోండి కాసేపు. అన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైకి తేలిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకోండి గ్యాసు. అట్లా చేస్తే లోపలతో సహా ఉడుకుతాయి. ఇదిగోండి ఈగలు కాలినవి తీసి ప్లేట్లో వేసుకుంటున్నానండి. మొత్తం కూడా ఇది తీసి ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇదిగోండి గోధుమ పిండి బిస్కెట్లు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో. మీరు చేసుకొని ట్రై చేయండి. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.